నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. జంప్ అభి, జంప్. కమాన్ కమాన్ అభి. అందరిలో అన్ని ఎమోషన్స్ చూశాను. కమాన్ కమాన్ అభి. కానీ ఎలాంటి ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను. నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. నాన్న, ఎందుకు నాన్న బాధపడతావు? యూ షుడ్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. మేమందరం మంచి పొజిషన్లో ఉన్నాం. నాకు రేంజ్ రోవర్ కారు ఉంది. రెండో వాడికి లెస్టర్ స్క్వేర్లో మంచి ఫ్లాట్ ఉంది. చిన్నోడు మొన్నే పైప్ లైన్ కంపెనీ పెట్టాడు. సుబ్రహ్మణ్యం గారి కొడుకులంటే సొసైటీలో మంచి వాల్యూ ఉంది. ఇదంతా ఎవరి వల్ల? నువ్వు కష్టపడి మమ్మల్ని పెంచడం వల్లేగా. కష్టపడి పెంచాల్సిన అవసరం నాకుందేమో కానీ కష్టపడి పెరగాల్సిన అవసరం మీకు లేదురా. ఏంట్రా, రేంజ్ రోవర్ కార్ కొన్నావా? చిన్నప్పుడు నువ్వు స్కూల్కి ఫెరారీ కారులో వెళ్ళేవాడివి. నువ్వేంట్రా 4 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నావా? 24 బెడ్రూమ్స్ ఉన్న మ్యాన్షన్లో హైడ్ అండ్ సీక్ ఆడుతుంటే మిమ్మల్ని పట్టుకోవడానికి 40 మంది పనివాళ్ళు మీ వెంట పడేవారు. వీడికి చెస్ నేర్పడానికి 10 మంది గ్రాండ్ మాస్టర్లు పోటీ పడేవారు. You are not sons of poor Subramaniam. You are sons of richest entrepreneur of Indian community in UK. అలాంటిది ఒకడు నన్ను దారుణంగా మోసం చేశాడు. అందరిలోనూ మోసగాడనే ముద్ర వేయించాడు. యూకేలో అతిపెద్ద టౌన్షిప్ నిర్మిస్తున్న గ్రేట్ ఇండియా కన్స్ట్రక్షన్స్ కంపెనీ రాత్రికి రాత్రే దివాళా తీసింది. ఆ కంపెనీ నిర్మిస్తున్న టౌన్షిప్ ఉన్న స్థలాన్ని యూకే గవర్నమెంట్ ఎకో జోన్ గా ప్రకటించింది. ఆ కంపెనీ అధినేత ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త రమేష్ చంద్ర ప్రసాద్ పరారీలో ఉన్నారు. ఈ కంపెనీ మోసంతో ఇన్వెస్ట్ చేసిన కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏ జనమైతే నాకు చప్పట్లు కొట్టారు, ఆ జనమే నా వెంటపడి తరిమి కొట్టారు. మేడం, మై చిల్డ్రన్ hungry. Some bread. మీ ఆకలి తీర్చటమే జీవితం అనుకున్నాను. వాడు చేసిన మోసాన్ని మర్చిపోయాను. కానీ అది ఇంకా ఇక్కడ మండుతూనే ఉంది. మోసం చేస్తేనే పైకొస్తాడనడానికి ప్రతీక రావాడు. నేను పోతానని కాదురా నా బాధ. వాడి మీద ప్రతీకారం తీర్చుకోకుండానే పోతానని నా బాధ. చేతగానే సుబ్రహ్మణ్యంలా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు డై యాజ్ రమేష్ చంద్ర ప్రసాద్. వాడి పేరు కృష్ణమూర్తి, కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. అందరూ టైంని సెకండ్స్లోనూ మినిట్స్లోనూ కొలుస్తారు. నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తాను. ఇక్కడ నుంచి మీరు వేస్ట్ చేసేది మీ టైం కాదు, నా టైం. ఐ జస్ట్ హ్యావ్ 30 days. ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా? మీ అందరిలో ఉన్న కామన్ క్వాలిఫికేషన్ మీకు మీ ఫాదర్స్ అంటే ఇష్టం. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మీ అందరూ కృష్ణమూర్తి కంపెనీలో ఎక్స్ ఎంప్లాయీస్ కావడం.
కృష్ణమూర్తి. లండన్ బిజినెస్ సర్కిల్లోనే అతి వేగంగా అతి స్మార్ట్గా ఆలోచించే బ్రెయిన్. ఆ ల్యాండ్లో నేను ఆయిల్ అండ్ గ్యాస్ తవ్వుకోవచ్చని నా కంపెనీ ట్రాక్ రికార్డ్ హైలీ ఇంప్లిమెంటెడ్ అని నాకు 24 అవర్స్లో సర్టిఫికేట్ చేయాలి. జస్ట్ 24 అవర్స్. నాకు ఆ బ్రెయిన్ గురించి అన్ని డీటెయిల్స్ కావాలి. అతను ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఎన్ని గంటలు పడుకుంటాడు, ఎన్ని గంటలు వర్క్ చేస్తాడు, ఏ బట్టలు వేసుకుంటాడు, ఏ సెంట్ కొట్టుకుంటాడు, ఏ బ్రాండ్ తాగుతాడు, ఏ పెన్ను వాడతాడు, జోకేస్తే నవ్వుతాడా, కోపం వస్తే తిడతాడా, అసలు ఎప్పుడైనా ఎవరినైనా కొడతాడా. I want all these details. I mean, each and every minute detail. కృష్ణమూర్తి జంక్ ఫుడ్ తినడు బాస్. బ్రేక్ఫాస్ట్గా బ్రోకోలీ తింటాడు. Then what are we waiting for? Get me some broccoli. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చావంటే నీ ప్లాన్ మా అమ్మాయిని అడ్డం పెట్టుకుని నన్ను మోసం చేద్దామనే కదా. This is my bank balance. 35,000 కోట్లు, 30 ఏళ్ళ సంపాదన, 30 రోజుల్లో నన్ను జీరో చేస్తావు. Excuse me, sir. I just got the information. The Prince of Morocco is here. Your time's up. నా 2 minutes అపాయింట్మెంట్ కోసం సంవత్సరం వెయిట్ చేస్తారు. అలాంటిది నీకు 5 minutes ఇచ్చాను. 5 minutes కృష్ణమూర్తితో గడిపానని లైఫ్ లాంగ్ చెప్పుకోపో. Get lost. Security, escort this gentleman out. Just a sec, guys. సార్, యాక్చువల్గా మీ బర్త్డే ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి? ప్యారిస్లో. మరి లండన్లో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ప్రిన్స్ ఆఫ్ మొరాకోని కలవటానికి. ఈద్ మిలాద్ సయీద్. హ్యాపీ బర్త్డే. మొరాకన్ భాషలో మీరు కలవాలనుకున్న మొరాకన్ ప్రిన్స్ నేనే. సో మీరు టైం ఇస్తే నేను ఇక్కడికి రాలేదు. నేను కలవాలనుకున్నాను కాబట్టే మీరు ఇక్కడ ఉన్నారు. మనకింకా 1 hour టైం ఉంది. యాక్చువల్గా మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు కలిశానంటే పతనం ముందు మీరు ఎలా ఉంటారో చూద్దామని. తర్వాత మిమ్మల్ని గుర్తుపట్టడం కష్టం. బై ద వే, మీ బర్త్డే గిఫ్ట్. ఇది November 1st న్యూస్ పేపర్. కృష్ణమూర్తిస్ ఎంపైర్ హెస్ కొలాప్స్డ్. దివాళా తీసిన కృష్ణమూర్తి. ఇది నెక్స్ట్ డే న్యూస్ పేపర్. పరారీలో ఉన్న కృష్ణమూర్తి. ఇది 3rd డే న్యూస్ పేపర్. ఐడెంటిటీ మార్చుకున్న కృష్ణమూర్తి. కరెక్ట్గా 1 month లోగా, అంటే November 1st సాయంత్రం 6 గంటలకు ఈ 1 పౌండ్ తప్ప మీ దగ్గర ఏమీ లేకుండా చేస్తాను. బై ద వే, మీకు ఇంకా 58 minutes టైం ఉంది. మీకు మళ్ళీ ఫ్రీ టైం దొరకపోవచ్చు. నా నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించి. సారీ నాన్న. కృష్ణమూర్తికి టైం ఎంత ఇచ్చావురా? సత్పాల్ సింగ్ నాకన్నీ చెప్పాడు. వాణ్ణి నువ్వు కలిసావట కదా. ఇంకా ఎంతకాలం బ్రతకాలో చెప్పరా? ఊపిరికి ఊపిరి అల్లుకుంటూ బ్రతుకుతాను. కృష్ణమూర్తి పతనం చూసే వరకు నా ప్రాణం పోదు. వెళ్ళిరా నాన్న. అని 1 నిమిషం. బెయిల్ గ్యారెంటీకి డబ్బులు ఎక్కడివి? అకౌంట్లో డబ్బులు లేవు కదా? అన్నయ్య కారు అమ్మేశాడు రా. అదేంటన్నయ్య, నువ్వు కష్టపడి కొనుక్కున్న కార్ కదా. ఆఫ్టర్ ఆల్ రేంజ్ రోవర్ రా. నేను చిన్నప్పుడే స్కూల్కి ఫెరారీలో వెళ్ళినవాడిని. ఇప్పుడు నాన్నకంటే నాకు ఏది ఎక్కువ అనిపించట్లేదురా. అసలే కృష్ణమూర్తికి టైం లేదు. 1 గంట టైం ఉంది.
the gas. అతను మీరు అనుకుంటున్నట్టు కపిల్ సిన్హా కాదు, మా నాన్న ఫ్రెండ్ సత్పాల్ సింగ్. వాళ్ళంతా ఎవరో తెలుసా? కేఎంసీ కంపెనీ ఎంప్లాయీస్. మనలాంటి లూజర్స్ కోసం నేను కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. కంపెనీ పేరు కేఎంసీ, అంటే కృష్ణమూర్తిని మోసం చేసే కంపెనీ. ఈ కంపెనీ గురించి మీకు 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికీ ఉన్న కామన్ ఎమోషన్ కృష్ణమూర్తి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మా నాన్నగారితో సహా కృష్ణమూర్తి చేతిలో మోసపోయిన వాళ్లే. మన కుటుంబాల్ని రోడ్డు మీదకి ఇడ్చిన కృష్ణమూర్తిని రోడ్డు మీదకి లాగాలి, and we have to make him a complete zero, and that is my goal. అది మన కంపెనీ. మీకు తెలిసి గేమ్ 30 days బ్యాకే మొదలైంది, కానీ మీ మీద నా గేమ్ కొన్ని సంవత్సరాల క్రితమే మొదలైంది. మా నాన్నగారు మాకేం కావాలో అన్నీ ముందే తెలుసుకుని మాకు ఇచ్చారు సార్. మరి ఆయనకేం కావాలో నేను ముందే తెలుసుకోలేనా? ఏమీ లేదురా, ఎవరికి చెప్పుకోలేని విషయాల్ని డైరీలో రాసుకుంటున్నాను నాన్న. ఐఎమ్ సారీ కృష్ణమూర్తి గారు, ఇదంతా చేసింది మీ మీద కోపంతో కాదు, మా నాన్న మీద ప్రేమతో. ఎప్పుడు ఎమోషన్ అప్పుడే తీర్చేసుకోవాలన్నాను, కానీ బాధనే ఎమోషన్ని ఎప్పటికీ నాలోనే దాచుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏడిస్తే కన్నీళ్ళ రూపంలో మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోతారని భయం. మా నాన్న ఇప్పుడు నాతోనే ఉండాలి అంటే ఈ బాధ ఎప్పటికీ నాలోనే ఉండాలి. నాన్నకు ప్రేమతో మీ అభిరామ్.